90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ 2025 లో అడుగు పెట్టామండి. అవును, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ జర్నీ. బాగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. 2024లో నా వీడియోస్ అన్నీ మీరు చాలా ఆదరించి చాలా సక్సెస్ఫుల్గా షేర్ చేశారు. సో ఈ ఇయర్ ఇంకా మీకు మంచి కంటెంట్ ఇస్తాను, ఇంకా బాగా 2024లో తీసుకున్న మీ సక్సెస్ కన్నా 2025లో తీసుకున్న సక్సెస్ 2 times ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ టేక్ 2x సక్సెస్. మరి చెప్తున్నాను, ఐ విల్ టేక్ 2x సక్సెస్ అని మీరు టైప్ చేయండి. అంటే 2024 కన్నా 2025 2 రెట్లు ఎక్కువ సక్సెస్ తీసుకుంటాను అని మీరు టైప్ చేయండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ 2025లో అయితే బిగ్ బ్లాస్ట్ అవుద్ది, నో డౌట్. అవును, బాగా సార్. ఎస్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఎస్, ఈ వీడియోలో మనం ఏదైనా ఒక ఫుడ్ ఆర్డర్ చేయగానే ఏదైనా అంటే లైక్ స్టార్స్ వస్తాయి సార్, మా యాప్కి స్టార్ ఇవ్వండి, లేదా మన రెస్టారెంట్కి వెళ్ళి మాకు 5 స్టార్ ఇవ్వమని చెప్తాను. సో ఇప్పుడు మీరు 5 స్టార్లో హోటల్స్లో స్టే చేయాలంటే, 5 స్టార్ హోటల్స్ లాంటి హోటల్స్ స్టే చేయాలంటే ఫస్ట్ అసలు మనకి ఏ స్టార్ అని మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీ స్టార్ ఏంటి, ఇప్పుడు చూడండి మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్, ఇలా రకరకాల స్టార్లు ఉంటాయి కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలాగా ప్రతి హీరోకి ఒక స్టార్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెప్పేది అంటే మనకు మనం అసలు ఏ స్టార్ ఇచ్చుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఓ మనిషిగా మీకు ఎన్ని స్టార్స్ మీరు ఇచ్చుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఇది ఒక పెన్ను పేపర్ తీసుకోవాలి. ఈ వీడియో వింటున్నంతసేపు పెన్ను పేపర్ తీసుకుని సో మనకు మనం రేటింగ్ ఇచ్చుకోవడం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఏంటంటే ఈ ఇయర్ అసలు అంటే ప్రతి మనిషికి తనకు ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలని నేను అంతకు ముందు కూడా చెప్పాను. అనాలిసిస్ చేసుకోకపోతే పెరాలిసిస్ వస్తుంది. అంటే అసలు నేను ఈ సంవత్సరం అసలు ఏం సాధించాలనుకుంటున్నాను, లాస్ట్ ఇయర్ అసలు నేను ఏం సాధించాను. చాలామంది ఏం చేస్తారంటే 2024 అసలు నేను ఏం సాధించానో వాళ్ళకే తెలియదు. సో దయచేసి నా రిక్వెస్ట్ అంటే 2024లో మీరు ఏం సాధించారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ 2025లో ఏం సాధించాలనుకున్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయాలి. అయితే ఇప్పుడు మనం చూద్దాం. పెన్ను పేపర్ తీసుకుని మీకు మీరు పర్సనల్గా మీకు ఎంత స్టార్ రేటింగ్ ఇచ్చుకుంటారు. కంపల్సరీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు రేటింగ్ ఇచ్చుకోండి. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా మీకు ఎన్ని రేటింగ్ వచ్చిందో కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. పర్సనల్ రేటింగ్ అంటే చూద్దాం ఏంటి అంటే మీరు అసలు గోల్స్ పెట్టుకుంటారా పెట్టుకోరా, పెట్టుకోకపోతే అసలు 0 రేటింగ్. లేదు సార్ నేను కొన్ని గోల్స్ పెట్టుకుంటాను. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే గోల్స్ అంటే ఓన్లీ మనీ గోల్స్ అనుకుంటారు. కాదు, హెల్త్ గోల్స్, రిలేషన్షిప్ గోల్స్, కెరియర్ గోల్స్, వెల్త్ గోల్స్, స్పిరిచువల్ గోల్స్, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయండి. సో మీరు అన్ని రకాలుగా గోల్స్ పెట్టుకుంటే 5 స్టార్ ఇచ్చుకుని, లేదు సార్ నేను సగం కొన్నే పెట్టుకున్నాను అనుకుంటే 2 స్టార్ 3 స్టార్ ఇచ్చుకోవాలి ఇందులో. దాని తర్వాత ఇంకొకటి అంటే ఫ్యామిలీ పరంగా అసలు మీరు ఏంటి అంటే టైం స్పెండ్ చేస్తున్నారా, క్వాంటిటీ టైం స్పెండ్ చేస్తున్నారా, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారా, అది చాలా అవసరం అనమాట. సో అంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారా. చాలామంది ఎలా ఉంటారంటే పెళ్ళైన కొత్తలో అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, తర్వాత నువ్వు ఉన్నా కదా నువ్వు చూసుకో, ఏం చేస్తున్నావు అన్నీ నేనే చూసుకోవాలంటే ఎలా అని ఇంట్లో అరుస్తుంటుంటారు అనమాట. రెస్పాన్సిబిలిటీ స్కిప్ చేస్తుంటారు. సో అలాగా మీరు ఫ్యామిలీ పరంగా ప్రయారిటీ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అవుటింగ్ తీసుకెళ్తున్నారా, లేదా అవుటింగ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫోనే చూసుకుంటున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నా దగ్గరికి వచ్చి సార్ మాకు టైం ఇవ్వట్లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా కంప్లైంట్ చేస్తుంటారు. లైఫ్లో ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్, గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండి. అన్ని అంటే ఒక తండ్రిగా, కొడుకుగా, భర్తగా, ఒక బయట దీనిగా అన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్సింగ్లో మీకు మీరు ఏ రేటింగ్ ఇచ్చుకుంటారు, 2 స్టారా 3 స్టారా 4 స్టారా ఒకసారి మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోండి. చాలా నాకు నేను రేటింగ్ ఇచ్చుకోవడానికి కూడా ఉంది అందులో. అంటే మహాకవి శ్రీశ్రీ గారు చెప్తారండి, ప్రపంచంలో నిన్ను నువ్వు మోసం చేసుకున్నంతగా ఎవరిని మోసం చేయలేరు. అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టుగా, నిన్ను నువ్వు మోసం చేసుకున్నంతగా ఎవరిని నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే నేను చాలామంది అడుగుతాను, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేస్తున్నాను, ఉత్తిన అబద్ధం, అన్నీ చేస్తున్నాను ఎవరైతే చెప్తారో వాళ్ళ పచ్చి అబద్ధం ఆడినట్టు. సో ఇక్కడ మీరు దయచేసి చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2025లో మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోండి. ఏ ఏరియాలో వీక్ ఉన్నారో ఆ ఏరియాని మనం గ్రో చేయాలన్నమాట కంపల్సరీగా. సో ఫ్యామిలీ పరంగా మీరు టైం ఇస్తున్నారా ఇవ్వట్లేదు అవన్నీ చూసుకోండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈసారి జరగబోయే బ్యాచ్లో రిలేషన్షిప్ అనే ఒక షిప్ అనేదాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డబ్బు ఒకటే కాదండి, మీకు ఆరోగ్యం, ఫ్యామిలీ. చాలామంది ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా గొడవలు, ఏదో ఒక అసంతృప్తి ఇలా ఉంటుంటుంది అనమాట. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందుకంటారు ఇంటికి గెలిచి ఫస్ట్ తర్వాత బయట రచ్చగెళ్ళాలి. ఇంట్లో చాలా మంది అశాంతిగా ఉంటారు, బయట కొంతమంది ఏమంటారు సార్ ఇంట్లో ఉంటే నాకు తలకాయ నొప్పి ఉంది, అశాంతిగా ఉంది, బయటకు వెళ్ళిపోతారు. చాలా మంది ఇంట్లో ఉంటారు, బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళకి బయట ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అనమాట. సో అలా ఎందుకు జరుగుతుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది. నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీని ఏం చేస్తానంటే హీల్ చేస్తాను. దాని తర్వాత హెల్త్ పరంగా ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు
మన చిన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ డ్రమ్గా ఉండేవి, మనుషులు స్లిమ్గా ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలక్ట్రానిక్స్ స్లిమ్ అయిపోయి మనుషులు డ్రమ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన తాతలు ముత్తాతలతో పోలిస్తే మీరు అబ్జర్వ్ చేయండి, మన తాతలు ముత్తాతలతో పోలిస్తే జిమ్లు పెరిగాయి, న్యూట్రిషన్ సెంటర్స్ పెరిగాయి, అయినా కూడా ఇంకా వెయిట్ పెరుగుతూనే ఉన్నారు జనాలు. ఎందుకు అని అంటే హెల్త్ పరంగా చాలామంది గోల్స్ పెట్టుకోవడంలే. ఫస్ట్ హెల్త్ పరంగా గోల్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లావు తగ్గాలనుకుంటున్నారా, పెరగాలనుకుంటున్నారా, గోల్స్ ఎవరు రాసుకోరండి అసలు. హెల్త్ పరంగా నేను మీకు మళ్ళీ చెప్తున్నా, 10లో 8 మంది గోల్స్ రాసుకోరు హెల్త్ గోల్స్. నేను రాసుకున్నాను ఈ సంవత్సరం అసలు నేను హెల్త్ పరంగా నేను ఏమేమి గోల్స్ సాధించాలని నేను రాసుకున్నాను డైరీలో. మీరు కూడా రాసుకోండి. అంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలనుకుంటున్నారు, సో అది మీరు కంపల్సరీ రెగ్యులర్ చెకప్స్. మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మన ఫిజికల్ ఫిట్నెస్ తెలిసిపోతుంటుంది. మనం ఆ బట్టలు సరిగ్గా సూట్ అవునప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది అన్నమాట. ఇంటికి తగ్గిపోవాలి అనిపిస్తుంది, మళ్ళీ బిర్యానీ చూడగానే మళ్ళీ మామూలే కదా. సో ఫిజికల్ ఫిట్నెస్ పరంగా మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారా లేదా, ఇది చాలా అవసరం అండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక 30 years క్రాస్ చేశారు అంటే దయచేసి చెప్తున్నా రెగ్యులర్ చెకప్ చేయించుకోండి. ఇక్కడ ఒక కల్కి మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, అంటే హెల్మెట్ వాడు అది ఈ రోజు కోసం కాదు రేపటి కోసం. పోలీసులు అంటారు అనమాట బండి మీద వెళ్తున్నప్పుడు, చెకప్ మీకోసం కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, గుర్తుపెట్టుకోండి. అది రెగ్యులర్ చెకప్ చేయించుకోండి. మీ బ్రెయిన్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది. ఈవెన్ ఇప్పుడు ఒక విషయం చెప్తా, క్యాన్సర్ 4th stage వచ్చేంత వరకు చాలా మందికి తెలియట్లేదండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలామంది ఎలా ఉంటారంటే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అయిపోతాయి, స్కానింగ్స్ అయిపోతాయి అనుకుంటున్నారు. రీసెంట్గా చిరంజీవి గారు కూడా ఒక వీడియోలో మాట్లాడుతూ, నేను ఒకప్పుడు స్కానింగ్ చేసుకోవడం వల్ల ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే తెలుస్తాయి, ప్రతి ఒక్కరు హెల్త్ పరంగా స్కానింగ్ చేయించుకోవాలి, చెకప్ చేయించుకోవాలి అని అనమాట. మీరు పికప్ అవ్వాలంటే చెకప్ చేయించుకోవాలండి. పికప్ అవ్వాలంటే చెకప్ చేయించుకోవాలి కంపల్సరీగా. సడన్గా చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే చెకప్ చేసుకుంటున్నారు. 30 years దాటితే కంపల్సరీ ప్రతి ఒక్క పర్సన్ ఒక 6 monthsకో 1 yearకో ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, హార్ట్ బీట్, ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఈరోజు హార్ట్ ఫెయిల్తో చనిపోతున్నారు. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. దాని తర్వాత అండి ఫైనాన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కోర్ అనమాట, హార్ట్. చాలామంది ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. ఇది కానీ ఫెయిల్ అయిపోతే అంటే ఒక కార్ మొత్తానికి ఇంజన్ ఎంత ఇంపార్టెంటో మనిషి లైఫ్లోనే ఫైనాన్సెస్ అనేది అంత ఇంపార్టెంట్. అందుకే కార్కి ఇంధనం అంటారు. ఇప్పుడు కార్కి ఇంజిన్ ఉంటుందండి, ఇంజిన్కి ఏం కావాలి? ఇంధనం. ఇంధనం అంటే ధనం, అంటే ఇంధనంలోనే ధనం ఉంది. సో ఒక మనిషి జీవితం నడవాలి అంటే ధనం చాలా అవసరం అనమాట. సో అందుకే నేను చెప్తానంటే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, నా క్లాసెస్కి వచ్చిన క్లయింట్స్ అంతా 100కి 100 మంది హ్యాపీగా ఉన్నారండి. 100కి 100 మంది నేను చెప్పేది చాలా, 100కి 10 మంది 20 మంది కాదండి, 100కి 100 మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఎలా ఉండాలి లైఫ్లో, ఎలా బతకాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి అన్నీ చెప్తున్నాను అనమాట. సేవింగ్స్ ఎంత చేయాలి, చాలామంది ఒక 10 సంవత్సరాల బట్టి కష్టపడతారు. నేను వాళ్ళని అడుగుతా, మీరు ఎంత డబ్బులు సేవ్ చేశారంటే, లేదండి. మరి ఏం చేశారు ఎన్నాళ్ళు, డబ్బులు అంతా ఏం చేశారు వాళ్ళకే తెలీదు. అసలు ఎక్కడ సేవ్ చేశారో తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలియదు, ఖర్చు అయిపోయి అలా వస్తే ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో సేవింగ్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ చెప్తాను, డబ్బు ఏదైతే ఉందో ఒకటే చెప్తుందండి, డబ్బు స్పీక్స్ ఓన్లీ 1 language. డబ్బు ఒకే ఒక లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఇఫ్ యూ సేవ్ మీ టుడే, ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే రేపు నేను నిన్ను సేవ్ చేస్తా. ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేయి, రేపు నేను నిన్ను సేవ్ చేస్తా. సో అది చెప్తుందండి. ఈరోజు నువ్వు నన్ను కాపాడుకోకపోతే రేపు నేను కాపాడుకోలేను. సో మనీ అండ్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సేవింగ్ చేయాలంటే ఎర్నింగ్ చేయాలి కంపల్సరీగా. అందుకే నేను చెప్తాను అనమాట, డబ్బుని ఎలా సేవ్ చేయాలో కూడా చెప్తాను. ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ అందరూ మనం 5 star ఇచ్చుకోవాలి, స్టార్ రేటింగ్ ఇచ్చుకోవాలి. 1 star, 2 star, 3 star, 4 star, 5 star. నాకు తెలుసు కానీ ఇందులో కానీ మీకు 5 star వస్తే మీ లైఫ్ ఒక బిందాస్గా ఉంటుందండి. ఫైనాన్స్ విషయంలో ఎవరికైతే 5 star రేటింగ్ వస్తుంది, ఎందుకంటే హెల్త్ గోల్స్, రిలేషన్షిప్ గోల్స్, ఇప్పుడు చెప్పిన గోల్స్ అన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతాయి అనమాట. సో మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. ఇలా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లైఫ్ అంతా కూడా ఆ యాటమ్ చుట్టూ, అంటే ఆ సెంటర్లో ఉన్న దీని చుట్టూ యాటమ్ చుట్టూ తిరుగుతుంటుంటాయి. యాటమ్ చుట్టూ ఎలా అయితే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తిరుగుతూ ఉంటుంటాయో, సో కంటిన్యూగా అవి ఎక్కడ రెస్ట్లో ఉండవు, కంటిన్యూగా ఎనీ ఆబ్జెక్ట్ తిరుగుతుంటుంది అనమాట. లైఫ్ కూడా హెల్త్, రిలేషన్షిప్ అన్నీ ఇక్కడ దీని చుట్టూ తిరుగుతాయి. ఇదేంటంటే పైసా. సో ఇది ఈ విధంగా మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు. దయచేసి ఈ వీడియోని చాలా సీరియస్గా తీసుకోండి, మీ ఫ్యామిలీ పంపించండి కంపల్సరీగా. అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, జాబ్ సాటిస్ఫాక్షన్ పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. అలా లేకపోతే ఫైనాన్షియల్ లా ఆఫ్ అట్రాక్షన్ కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ గోల్ అలైన్మెంట్, కెరియర్ పరంగా మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు. సో ఇవన్నీ ఓవరాల్గా మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకున్నారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అసలు మీకు రేటింగ్ ఎంత వచ్చింది మొత్తం కౌంట్ చేయండి, ఆ నెంబర్ ఎంత వచ్చిందో కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చెప్తానండి, ఈ గేమ్ ఆడినప్పుడు చీట్ చేసుకోకూడదు. ఇది మీకోసం గుర్తుపెట్టుకోండి, ఇది మీ రేపటి మీ భవిష్యత్ కోసం. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి.
మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారంటే 2025కి ఫస్ట్ వీడియో ఇది చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎస్ ఇక్కడ అడుగుతానండి, మీరు ఏ స్టార్, మీరు ఏ స్టార్, 2 స్టారా, 3 స్టారా, 4 స్టారా, 5 స్టారా? అంతే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.